అందరికీ శుభోదయం. చాలామంది ఏదైనా చిన్న సమస్య ఎదురవ్వగానే అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, అనుకున్న సమయానికి జరగకపోయినా ఎంతో గందరగోళానికి గురైపోతుంటారు. మానసిక అలజడికి లోనవుతుంటారు. మానసిక ప్రశాంతతను కోల్పోతుంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం మీద ఫోకస్ చేయగలుగుతాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఇనుము ఉంటుంది కదా, ఇనుము నుంచి రకరకాల వస్తువులను మనం తయారు చేస్తుంటాం. ఎలా తయారు చేస్తాము? ఒక వస్తువుగా ఇనుముని మలచాలి అంటే ఏం చేస్తారు అంటే దాన్ని బాగా కాలుస్తారు. బాగా కాల్చినప్పుడు మాత్రమే ఇనుము అనేది బలహీనమైపోయి మనం ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలోకి అది వంగిపోతుంది. కానీ చల్లగా ఉన్నటువంటి ఇనుమును చూడండి, ఎంత దృఢంగా ఉంటుంది. ఇనుమును కాల్చకుండా దాని నుంచి వస్తువులు మనం తయారు చేయగలమా? లేదు. అంటే ఇనుము చల్లగా ఉన్నప్పుడు చాలా దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే అది కాలడం మొదలు పెడుతుందో బలహీనమైపోయి అది వివిధ ఆకారాల్లోకి మనం మార్చినట్టుగా మారిపోతుంది. సేమ్ మన మనసు కూడా అంతే. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం దృఢంగా ఉండగలుగుతాం. మనోబలం అనేది పెరిగిపోతుంది మానసిక ప్రశాంతంగా ఉన్నప్పుడే. మరి ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండగలగడం అనేది సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వామ్మో నాకు సమస్య వచ్చింది అని గగ్గోలు పెట్టకుండా, ఏడవకుండా, టెన్షన్ పడకుండా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జనించింది, ఇది దీని నుంచి నేను ఎలా బయటపడాలి అనేది మనం విశ్లేషించుకుంటూ పోతే, అంటే సమస్యని మనం ఎంత విశ్లేషించుకుంటూ పోతే అంత బలహీనమవుతుంది. గుర్తుపెట్టుకోండి. దాన్ని విశ్లేషించుకున్న కొద్దీ ఇంతేనా అనిపిస్తుంది. విశ్లేషించి ఆలోచించుకుంటే దాని పరిష్కార మార్గం కూడా ఆ సమస్య పక్కనే కనపడుతుంది. అలా కాకుండా మనం చాలా గందరగోళానికి గురైపోయినాం అనుకోండి, బాగా టెన్షన్ పడుతున్నాం అనుకోండి, పక్కనే సమస్య పరిష్కారం ఉన్నా కూడా దాన్ని మనం గమనించలేము. కాబట్టి ఎప్పుడు కూడా చల్లటి ఇనుములాగా మన మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫేస్ చేయాల్సిందే లైఫ్లో. అయితే అలా వచ్చినప్పుడే మనం దృఢంగా ఉండగలగాలి. ఒక అలొచ్చింది, అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏమైపోతాం? అలా రాకముందే భయపడిపోయినా తప్పే. అలా వచ్చినప్పుడు తలెత్తుకొని నిలబడ్డా తప్పే. అప్పుడు ఏం చేయాలి? కాస్త మనం తల వంచాలి. అంటే ఏదైనా సరే ఒకటి మనకు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కాసింత మనం తల వంచితే మనం ముందుగా నిలబడగలుగుతాం. అలొచ్చినప్పుడు తల వంచితే మన ప్రాణం నిలబడుతుంది. అలాగే చాలా విషయాలలో ఏదైనా సరే మనం ఎదుటి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం ఏర్పడింది, కాసేపు మనం వెనక్కి తగ్గితే ఆ గొడవే ఆగిపోతుంది, ఆ బంధం నిలబడుతుంది. తల వంచినంత మాత్రాన, ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన మనం ఓడిపోయినట్లు కాదు, మనిషిగా మనం గెలిచినట్టు. తల ఎత్తడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు తలని దించడం కూడా మనకి తెలిసి ఉండాలి. అప్పుడే మనం చాలా సందర్భాల్లో మనం గెలుపుని అందుకుంటాం. ఇవన్నీ ఆలోచించకుండా మనము ఏం చేస్తుంటాం? మనిషి ఎంతసేపు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే అన్నిటిని నిందిస్తాం. మనుషులను నిందిస్తాం, పరిస్థితులను నిందిస్తాం, మన అదృష్ట దురదృష్టాలని నిందిస్తాం. మరి ఈ అదృష్ట దురదృష్టాలు ఎక్కడుంటే చెప్పండి? నిజంగా మీరు లాజికల్గా ఆలోచిస్తే అదృష్ట దురదృష్టాలు ఎక్కడో లేవు, మనలోనే ఉంటాయి, మన ఆలోచనల్లోనే ఉంటాయి. మనం ఒక విషయం పట్ల ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత పాజిటివ్గా ఆలోచించగలిగితే అది అంత అదృష్టం. మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే అది మన దురదృష్టం. మనం తీసుకునే నిర్ణయాలలో, మనం ఆలోచించే విధానంలో మన అదృష్టం అనేది ఉంటుంది. మన మనసుని ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉంచుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనం వేసే అడుగులు పాజిటివ్గా ఉంటాయి, మన మనోబలం పెరుగుతుంది, మన సంకల్ప బలం పెరుగుతుంది, మన విశ్లేషణాత్మక గుణం పెరుగుతుంది, విశాల దృక్పథం పెరుగుతుంది. కాబట్టి ప్రతిదీ మనకు అనుకూలంగా మారిపోతుంది. ప్రతిదీ అనుకూలంగా మారిందంటే దాని అర్థం ఏంటిది? అదృష్టమే. అలా కాకుండా మనం ప్రతి విషయంలో నెగిటివ్గా చూడడం మొదలు పెడుతున్నప్పుడు ఏమవుతుంది? చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనపడుతుంది. ప్రతి ఒక్కరిలో మనకి
మన కోసం మన వెనక ఏదో జరుగుతుంది, ఏదో కుట్రలు జరిగిపోతున్నాయి, నాకేదో హాని జరుగుతుంది అన్న గందరగోళానికి గురైపోతారు. ప్రతి ఒక్కరిని నిందించుకుంటుంటారు నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు, నెగిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. సో అలా ఉన్నప్పుడు మనం ఒక లక్ష్యం మీద కానీ మన మీద కానీ మనం ఫోకస్ చేయగలుగుతామా? లేదు. సో అదే దురదృష్టం. అంటే పాజిటివ్ ఆలోచనలు అదృష్టం అయితే నెగిటివ్ ఆలోచనలు దురదృష్టం. అదేవిధంగా ఒక పని మొదలు పెట్టడానికి ముందే భయపడి మొదలు పెట్టకుండా ఆగిపోయారు. ఆ పని మొదలు పెడితే గెలిచే వాళ్ళేమో, ఎన్నో సాధించే వాళ్ళేమో, ఎంతో డబ్బు సంపాదించే వాళ్ళేమో, కానీ మనం ఏం చేస్తున్నాం? మొదలు పెట్టడానికే మనం ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు ఆ మొదలు పెట్టడానికి ఆలోచించి వెనకడుగు వేయడమే మన దురదృష్టం. అలా కాకుండా ఏది జరిగినా మన మంచికే, నేను ప్రయత్నించి చూస్తాను, ఒకవేళ ఓటమి ఎదురైతే స్వీకరిస్తాను, దాని నుంచి నేను నేర్చుకుంటాను అని ఒక అడుగు ముందుకు వేస్తే అది అదృష్టం. అంటే చూసారా, దురదృష్టం ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. ఓటమికి భయపడితే వెనకడుగు వేస్తే దురదృష్టం, ప్రయత్నం చేయడం అదృష్టం. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మానసిక స్థితిగతులను, మానసిక లోపాలను మనం సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోతే అది అదృష్టం. నేనింతే, నాలో ఏ తప్పు లేదు, నేను చేసేది ప్రతిదీ కరెక్టే, నా ఆలోచన విధానం కరెక్టే, నేను ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ మనల్ని మనం సమర్థించుకుంటూ మార్పుని ఆహ్వానించకుండా మనం మొండికేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అందరూ మనకు దూరం అయిపోతారు. అందరికీ మన పట్ల వ్యతిరేక భావన అనేది ఏర్పడుతుంది. మనలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవడానికి కూడా మనం అడుగు వేయలేము. ఇది దురదృష్టం. చూసారా, మనం ప్రతిదీ అంగీకరించి మనల్ని మనం మార్చుకోవాలని చేసే ప్రయత్నం అదృష్టమైతే, నేను ఇంతే అనుకోవడం దురదృష్టం. ఇప్పుడు చెప్పండి, అదృష్టం దురదృష్టం ఎక్కడుంది? ఎవరి చేతిలో ఉంది? మనలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకోవడం అదృష్టమైతే, వాటిని పెంచి పోషించడం దురదృష్టం. మనం మారాలి అనుకోవడం అదృష్టమైతే, నేను మారను అనుకోవడం, ఎదుటి వాళ్ళు మాత్రమే మారాలి అనుకోవడం దురదృష్టం. గుర్తుపెట్టుకోండి, మనం సంతోషంగా ఉంటూ ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇవ్వడం అనేది అదృష్టమైతే, మన బాధలకి, మన కష్టాలకి, మన కన్నీళ్ళకి భయపడిపోయి ఏదైనా ప్రాబ్లం రాగానే దానికి వేరొకరిని బాధ్యులుగా చేసి చూపిస్తూ ఉన్నటువంటి సంతోషాన్ని కూడా దూరం చేసుకోవడం అనేది దురదృష్టం. అంటే మన మానసిక స్థితే మన దురదృష్టాలని నిర్ణయిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే నిజంగా ఇలా మీరు విశ్లేషించుకుంటూ వెళ్తే ప్రతిదీ మన చేతిలోనే ఉంది అన్న విషయం మనకు అర్థమైపోతుంది. మన చేతిలోనే ఉంది అన్నప్పుడు మన లైఫ్ని మనకు కావాల్సిన విధంగా ఎలా అయినా మలుచుకున్నటువంటి శక్తి, ఏదైనా సాధించేటటువంటి శక్తి మనలోనే ఉంది అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో ఏదైనా సమస్య ఎదురవుతుండొచ్చు, ఎదురైనప్పుడు ఏం చేయాలి? గుండె ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు. సమస్య ఎదురైనప్పుడే మనం మరింత బలంగా ఉండాలి, మరింత మానసిక బలంగా ఉండాలి, మరింత నిబ్బరంగా ఉండాలి, మరింత సహనంగా ఉండాలి. ఎన్ని సమస్యలున్నా కూడా గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు మారడానికి కాస్త సమయం పడుతుండొచ్చు. ఇవాళ ఇమీడియట్గా సాల్వ్ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ ఎల్లుండి అవుతుంది. కాబట్టి మనం పరిస్థితులు మారేదాకా ఏం చేయాలి అంటే ఓపిక పట్టాలి, సహనం వహించాలి. ఆ సమయంలో మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురైనటువంటి కష్టాలకి, కన్నీళ్ళకి కుంగిపోయి కనపడ్డోళ్ళందరికల్లా మన బాధలు చెప్పుకుంటూ పోతే వాళ్ళు మన ముందు ఊగుడుతుండొచ్చు, కానీ మన వెనక మాత్రం మన గురించి మన బాధల్ని ఒక సోదిలాగా కొట్టిపడేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైనా సరే మనం చల్లటి ఇనుములాగా దృఢంగా ఉండగలిగినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదుర్కొనేటువంటి మనోబలము, మానసిక స్థైర్యం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం దృఢంగా ఉండడానికి మనం ట్రై చేయాలి. మన మానసిక స్థితిని మనం మార్చుకుంటూ ఉండాలి, మనల్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం, అప్పుడప్పుడు మనం అన్నీ కోల్పోయి కింద పడే పరిస్థితి రావచ్చు. అన్ని విషయాల్లో మనకి ఫెయిల్యూర్స్ ఎదురవుతుండొచ్చు.
అడిగేస్తే ప్రతి అడుగు కూడా మనకి ఎదురు దెబ్బ తగిలి ఉండొచ్చు. ఒక్కోసారి అన్నీ కోల్పోయి మనం కింద పడిపోతుండొచ్చు. కానీ అలాంటి సమయంలోనే మనం దిగులు పడకుండా చాలా గుండె నిబ్బరంతో ఉండాలి. కింద పడి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. కింద పడ్డాము అంటే మనకంటే కింద మనం నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి అని అర్థం. కింద పడి మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అర్థం. కింద పడడం ద్వారా నేను దృఢంగా మారుతున్నాను అని గ్రహించాలి. కింద పడితే కానీ తెరుచుకొని కళ్ళు కొన్నున్నాయి, ఈ పడడం ద్వారా నా కళ్ళు తెరుచుకున్నాయి అని ఆశించాలి, అని పాజిటివ్గా ఆలోచించగలగాలి. అంతేగాని నేను పడిపోయానే, నేను నష్టపోయానే, నేను కోల్పోయాను అని మనం దిగాలు పడితే ఇంకా దిగబడిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఎంత దిగాలు పడితే అంత దిగబడిపోతాం. కాబట్టి ఒకటి ఎదురవుతుంది అంటే మన విశ్లేషణాత్మక గుణం అనేది మనలో పెరగాలి. మనం ఎంత విశ్లేషించుకుంటూ పోతే ప్రపంచం అంత సరళంగా మనకు కనపడుతుంది, అంత అందంగా కనిపిస్తుంది. విశ్లేషించుకుంటున్న కొద్దీ మనకి ప్రణాళికలు అనేటివి తెలుస్తుంటాయి. ఏం చేస్తే గెలుస్తాము, ఓడిపోవడానికి గల కారణాలేంటి, నేను నిలదొక్కు కావాలంటే ఏం చేయాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి, నేను ఎక్కడ ఎలా ఉండాలి, వేటిని ఎలా స్వీకరించాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయంటే మన కింద పడ్డప్పుడే. కాబట్టి జీవితం మీ చేతిలో ఉంటుంది. అదృష్ట దురదృష్టాలు కూడా ఎక్కడూ లేవు, మీ చేతిలో ఉన్నాయి. గెలుపోటములు కూడా మన యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఆధారపడుతుంది. ముఖ్యంగా గెలుపు ఓటమి అనేది మన మనోబలం మీద, మన మీద మనకు ఉన్నటువంటి నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని ద బెస్ట్ అని మీకు మీరు నిరూపించుకోవడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళకి కాదు, మీకు మీరు నచ్చాలి. మిమ్మల్ని చూస్తే మీకు హుషారు అనిపించాలి, మిమ్మల్ని చూస్తే మీకే మోటివేషన్ అనిపించాలి, మీరు చేసేది ప్రతిదీ కరెక్ట్ అని మీకు అనిపించాలి. తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోను కాబట్టి ఎవరికి భయపడొద్దు అనే మనోస్థైర్యం మీలో నిత్యం రగులుతూ ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీలాగా ఉంటూనే మీరు అనుకున్నది సాధించడానికి జీవితాన్ని మార్గంగా మార్చు.